వారి దండ కావాలా నీ దండ టప్పు టప్పు టపోరి టెలిగ్రామ్ టెలిగ్రామా చిన్నక్కో కొంప మునిగింది రావే. ఏంటి పోస్ట్ మ్యాన్ టెలిగ్రామ్ ఎక్కడి నుంచి ఎవరికి చూసుకోండమ్మా, మీకే తెలుస్తుంది. సార్ ఇక్కడ సంతకం పెట్టండి. సంతకం నై ఏలిముద్ర. ఎలిముద్ర సెలెక్టెడ్ ఫర్ పోలీస్ ట్రైనింగ్ స్టార్ట్ ఎట్ వన్స్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. చిన్నక్క ఇంగ్లీష్ పీస్ బాగా చదువుకున్నావు, ఏముంది అందులో? నా మనవడిని పోలీస్ ట్రైనింగ్ కు రమ్మనమని టెలిగ్రామ్ కొట్టారు. ఏది మన అక్షరావు గడికా? అమ్మ నా మేనల్లుడు. అయిపోయిందా? చేతిలోనే అయిపోయిందా? చేతులు అయిపోవడం ఏంట్రా, కింద దాంతో అయింది. మన అక్షరావు అడిగాడు కదా బాబు, పేద సుడిగాడు. దంగపలాసన్ను 3 రోజులు అడిగా పడతాయి. సీక్వెన్స్ అన్న షో ఆడే కొడతాడు. అసలు భారత కాలంలో పాండవుల తరఫున మా అచ్చారావు జూతవాడి ఉంటే దుర్యోధనుడి భార్య ధర్మరాజు తలపై కూర్చోవలసి వచ్చేది. అప్పుడు మనం కురుక్షేత్రం పాండవరవసం నాటకాలు ఆడేవాళ్ళవా? ఎప్పుడు పక్కకు శీలా సతీ తక్కువ ఆడుకోవాల్సిందే. మళ్ళీ అయిపోయిందా? ఎంటెంట్ అయిపోతుందిట్రా నీకు. వీడి చేతిలో ఉంది రేఖ కదరా బాబు, ఎదురుగొడ్లాడి జోదరేఖ. అక్షరావు ఓ పక్కన పేకాడతా సెల్లియో సెలకో అని పద్యం పాడితే సెల్లుద్దా? సెల్లదు. ముఖానికి కోటా కొట్టుకుని నెత్తి మీద కిరికీటకాలు ఎత్తుకున్నాక కరీం బీడీ కూడా కాల్చకూడదని మీ అందరికీ చెప్పానా లేదా? చెప్పాడా లేదా ఆయన? ఏంటి గురుగారు ఇలా వచ్చారు? నా మేనల్లుడికి పోలీసు ఉద్యోగం వచ్చింది. నువ్వు నోర్మి. పోలీసు ఉద్యోగమా? అమ్మో నాకొద్దు. మరంత ఎట్లనేనాడు పరీక్షలు ఎందుకు బాగా రాశా? నేనెక్కడ బాగా రాశాను? తాజ్మహల్ ఎక్కడుందని అడిగితే తాడేపల్లిగూడెలో ఉందని రాశాను. చార్మినార్ ఎక్కడుంది అని అడిగితే సిగరెట్ పెట్టి మీద ఉందని రాశాను. అయినా నీకు ఉద్యోగం వచ్చింది అంటే నువ్వెంత వేర సుడిగాడివో ఆలోచించుకో. పద ఉద్యోగంలో చేరుదుగా. నేను వెళ్ళను. ఏ? అక్కడెక్కడో అంబాజీపేటలో 2 కొట్టుకున్నారంటే ఇక్కడ నాకు అండర్వేర్ తడిచిపోద్ది. నాకు పోలీసు ఉద్యోగం ఏంటి? నేను వెళ్ళను. చూడు మేనల్డా, కాకి బట్టలేసుకున్న కాకిని చూసి కూడా జనం ఉచ్చోసుకుంటారు. నువ్వు పోలీసు అయ్యాక నీ బొడ్డు చుట్టూ ఉండే తోలు బెల్టుతో పెద్ద పుల్లి కూడా ఓ సర్కస్ చేయించచ్చు. ఎక్కువ బస్సు కండక్టర్ చిల్లడకు, లేకపోతే ఎగ్గొట్టేస్తారు. నేను అసలు ఈయన బస్ ఎక్కుతానంటే ఏం చేస్తారు? నీ అన్నవాడు కొంపముత్రం తప్పేట్రా. మేనల్డా, కళాసేవ కళాపోషణ అని రాత్రి నిద్ర మేలుకోమాక, పెందరాడే తొంగో. తర్వాత 3 పూట్ల పూటుగా తినే. ఇదిగో ఏట మాంసమే తిను, కోడి మాంసం తినకో. విపరీతంగా మరి ఏడి చేస్తది. అయ్యన్నా మౌతుమి పిచ్చి కన్నా నీకెవరైనా ఎదురు చెబితే తోలు బెల్ట్ తీసుకుని తొక్క రాగొట్టాయి. నీకెప్పుడన్నా భయం ఎత్తే నన్ను తెలుసుకో. మౌతుమై నువ్వు వెళ్ళిరారా. రైట్ 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 బుల్లి. ఎవరిని నువ్వు బుల్లి అన్నది? మిమ్మల్ని. బుల్లి గోడ మీద పిల్లి మంచం మీద నల్లి అంటూ. ఏం బుల్లి? పొర సొల్లు. పోరా సొల్లు. ఏ ఈ పచ్చగడ్డి అచ్చారావు అంటే పల్లెటూరు బయటలాగా కనిపిస్తున్నాడా? ఒక భారత పౌరురాలు అయ్యుండి చేతిలో పుస్తకాలు కూడా ఉన్నాయి, చదువు ఉన్నట్టున్నావు. సాటి మానవుడు కాదు కాదు. ఒక ప్రభుత్వోద్యోగి అడ్రస్ అడిగితే నిర్లక్ష్యంగా, నిర్మహమాటంగా, నిర్భయంగా చెప్పకుండా సుదూరంగా వచ్చి ఇక్కడ కూర్చుంటావా? ఇదే ప్రవర్తన ఇంకొక అరగంట తర్వాత చేస్తున్నట్టయితే నిన్ను నాన్ బెయిల్ వారెంట్ కింద 6 నెలల లోపల తోసేస్తుండేవాడిని. దుష్ప్రవర్తన. వీడెవడో డ్రామా కంపెనీ వాళ్ళ ఉన్నాడే. క్షమించండి, తప్పైపోయింది. ఇప్పుడు మీకు ఏ డ్రెస్ కావాలండి? పోలీస్ స్టేషన్ ఎక్కడ? ఈ రోడ్లు ఇలాగే వెళ్తే రైల్వే గేట్ వస్తుందండి. అది దాటగానే రైట్ సైడ్ లో పోలీస్ స్టేషన్. ఓకేనా అండి? ఓకే ఓకే. ఒక బాధ్యత గల ప్రభుత్వోద్యోగిగా మీకు థ్యాంక్స్. రైల్వే గేట్ కి ఇదంతా తిరిగి వెళ్ళక్కర్లేదండి, ఇలా వెళ్తే చాలు.
వీడేదో నట్లూసులా ఉన్నాడే. పాపం ఏమవుతాడో ఏమిటో. ఒక సీసా కల్లేవో ఇదిగా అరే ఇవాళ మా నాన్న తద్దినం అది మానసీడికి వచ్చి ఏదో తగ్గిస్తారో ఏదో నా కొరక ఏంట్రా ఏదోనా కొట్టుకుంటావు నన్ను పోలీస్ స్టేషన్ ఎక్కడని అడిగితే కల్లుపాక అడ్రస్ ఇచ్చిన వాల్జడా. అమ్ము అయినా ఈ కొరత మనకెందుకు? పోలీస్ అడ్రస్. ఇప్పుడు మనం పోలీస్ కదా, గొడవ మనకెందుకు అనుకోవడం ఏంటి? శాంతి భద్రతలు కాపాడాలి. ఏయ్, శాంతి భద్రతలు ఎస్ఐ గారు వస్తున్నారు. ఎన్నాళ్ళైందిరా నీ దుకాణం తాలూకు మామూలిచ్చి? పోయిందలే కదండి. పోయిందలా పోయిందలంట్రా పోయిందలంట. బాబు మూటా ముల్లే ఉన్నాయి. ఊరికి కొత్త అనుకుంటాను. జేబులో అడ్రస్ ఉందేమో ఎతుకు. ఎస్ సార్. తప్పదాగి పడిపోయి ఉంటాడు కానీ ఆ కాగితం ఏంటి? మన స్టేషన్ లో కానిస్టేబుల్ గా జాయినింగ్ రిపోర్ట్ అండి. జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వకుండా జాడించుకుంటూ తాగడానికి వెళ్ళాడంటే ఈడో పెద్ద కేసు అన్నమాటే. ఎస్ సార్. సరా నీ పేరేంటి? పచ్చగడ్డి అచ్చారావు, సన్న బుచ్చారావు, బొంగులపాలెం. ఆహా, వీడి దగ్గర జాయినింగ్ రిపోర్ట్ తీసుకుని ఆ యూనిఫామ్ ఇవ్వు. ఎస్ సార్. వీళ్ళందరికీ 100 ఫైన్ వేసాను, వసూలు చేయి. ఎస్ సార్. ఎస్ఆర్ అంది నువ్వేనా? ఎస్ సార్. మాటి మాటికి ఎస్ఆర్ అర్థం కాదురా. ఈ స్టేషన్ పద్ధతులు, ఈ ఎస్ఐ పద్ధతులు తెలుసుకో. అర్థమైందా? నీకు తెలియకపోతే తోటి వాళ్ళని అడిగి తెలుసుకో. ఓకే సార్. ఆ ఇవాళే పోలీసు ఉద్యోగంలో చేరావు. ఆ దిక్కుమాలిన తాగుడు అలవాటు మానిపించమని దేవుడికి దండం పెట్టుకున్నావు. ఎస్ సార్. కానీ నాకు అలవాటు లేదు కదా సార్. అలవాట్లేదా? మరి అలవాటు లేని వాడు జాయినింగ్ రిపోర్ట్ ఒక ముందే కల్లుపాకలా దూరేవు కదా జయ, కాఫీ తాగడానికా? ఎస్ సార్. నీ ఎస్ సార్ పాడుగాను. కొత్త పోలీసువి, నీకు రూల్స్ తెలియవు. ముందు నేను చెప్పినట్టు దేవుడికి రిపోర్ట్ చేసుకో. స్వామి, స్వామి, నా చేత ఆ దిక్కుమాల తాగుడు అలవాటు, ఆ దిక్కుమాల తాగుడు అలవాటు మాన్పించు తండ్రి. మాన్పించు తండ్రి. ఫాలో మీ. సారీ సార్. కూర్చో. ఎస్ సార్. కానీ మీరు హెడ్ కదా సార్. నేను ఒక హెడ్ని, నువ్వు ఒక హ్యాండ్వి. కూర్చోవయ్యా పిచ్చోడా. చూడు, చాదస్తం అనుకోక నీ మంచి ఊరు చెప్తున్నా. మన స్టేషన్ లో తాచుపాము ఉంది. పావా? ఏంటయ్యా? నాకు కొంచెం పావంటే భయం సార్. సర్లే కూర్చో. పాము అంటే ఆ పాము కాదయ్యా, మన ఎస్ఐ తాచుపాము లాంటి వాడు. మనం అలా నాగస్వరం ఊదుకుంటూ పబ్బం గడుపుకోవాలి, లేదా కాటేస్తుంది. నాకంటే చిన్నవాడివి కనుక చెప్తున్నా. ఏంటి? నాకంటే చిన్నవాడు కనుక చెప్తున్నా. బా కాటేస్తుందని చెప్తున్నానయ్యా. అబ్బా, కాటేస్తుందని చెప్తున్నానయ్యా. ఎస్ సార్. సారీ సార్, అర్థమైంది సార్. ఇదిగో వచ్చారా? ఎస్ సార్. ఇవాళ నీకు సెంట్రీ డ్యూటీ వేస్తున్నానయ్యా. ఎస్ సార్. ఏ సెంటర్లో సార్?
సెంటర్లో వేస్తే బీట్ అంటారు, స్టేషన్లో వేస్తే సెంట్రీ అంటారు. ఎస్ సార్. ఏం చేయాలి సార్? తుపాకీ పట్టుకొని వీధి గుమ్మం దగ్గర కాపలా గాయాలి. ఎస్ సార్. ఇదిగో 314. వెళ్ళు. అచ్చారావు. ఏమేం వాల్చాడా? పోలీస్ స్టేషన్ కి రూట్ ఎటని అడిగితే కళ్ళు పక్క రూట్ చూపిస్తావా? తోలు బెల్ట్ తీసానంటే తొక్క రేగిపోద్ది. వాయ్ వాయ్ వాయ్, నోరు సంపాదించుకో. బాల్ జడించి కొట్టానంటే బెదవాడి బ్యారేజ్ మీద పడతావు. ఓయ్, లాఠీ చార్జ్ చేసి బాష్పవాయు వదిలి లాకపులతో చెప్తాను. కొట్టి మీరు పచ్చడేం కాదు, నేనెవరో తెలిస్తే బొత్తాలిప్పుకొని బాత్రూంలోకి పరిగెడతావు. ఓయ్. ఏంటయ్యా, ఏం చేసావా నా తల్లిని? ఆ? ఏమా? సారీ సార్, ఆవిడ మీ తల్లి గారా? మీరు చూస్తే చాలా బిగ్గు, ఆవిడ చూస్తే చాలా స్మాల్. ఆవిడకి మీరెలా పుట్టారండి? అసలు ఎప్పుడు పుట్టారు, ఎలా పుట్టారు, ఎందుకు పుట్టారు? ఓరిని తెలివి తొక్కుతాను పాడుగాను. మా అమ్మాయి అమ్మాయి గారా? ఏమండి హెడ్ గారు, అమ్మాయి గారు నన్ను కళ్ళు పాకెందుకు పంపారండి? ఇదేమిటి నాన్న నన్ను కళ్ళు పాకంటున్నాడు? ఆ కేసు అంతేలేమ్మా, కాస్త నట్టు లూజ్. ఎస్ సార్. ఓరిని ఎస్ సార్ పాడుగాను. ఆ దప్ప ట్రైనింగ్ లో ఇంకేం నేర్చుకోలేదా నువ్వు? భలేవరే సార్. విజలింగ్, లెఫ్ట్ గోయింగ్, రైట్ గోయింగ్, ఫార్వర్డ్ మార్చి, నువ్వు రామా, బ్యాక్వర్డ్ మార్చి, కడుపులో కాలుతుంది. స్టాండ్ అప్, స్టాండ్ డౌన్. అచ్చారా, నువ్వు కూడా రా, కాస్త ఎంగిలి పడదు కానీ. ఎస్ సార్. ఆహా, మీ అమ్మాయి బుద్ధిమంతురాలు అమాయకురాలు అయితే అయింది కానీ పచ్చడి మాత్రం భలే వండారండి. తోటకూర పప్పేం కాదు, పచ్చడి వండరు చేస్తారు. పైగా నేను చేసింది కాదు, ప్రియా పచ్చడి. పొగడాలనుకుంటే రామోజీరావుకి ఫోన్ చెయ్యి. ఆహా, దుంపల పులుసు అదిరింది. పులుసు కలప కండ అని ఏమదిరిందయ్యా నీ మెదడు? కాకబట్టిన జాలుగానే కలుపు కలుపు. ఎస్ సార్. సారీ సార్. అమ్మో, రాయ్, తుపాకీ కూడా సరిగా పట్టుకోవడం అని కదవి. నేను జాయిన్ చేసుకున్నాడు ఎవర్రా? మీరే సార్. యూజ్లెస్ ఫెలో. బి అలర్ట్. ఎస్ సార్. ఎస్ సార్. కంట్రీ పంప్కిన్. నాన్న, ఆ ఎస్ఐ వచ్చాడు, నేను వెళ్తున్నాను. అలాగే. క్యారేజ్ ఖాళీది. నాన్నగారు భోజనం ఫినిష్. కాకరకాయల మొహం విడడం. ఇప్పుడేగా పెట్టింది, అప్పుడే తిడుతుంది ఏమిటి? ఈ పిల్లకి ఏమన్నా స్క్రూ లూజా? ఏది ఏమైనా ఈ పిల్లకన్నా ముసలాయనే మంచాడు. పిల్లమ్మా పాడు పిల్లాడు పైన పై. బాయా బాయా లే. కొన్ని చింతకాయ రాలిపోను. అమ్మో, నా శీలం. అరే, ఇక్కడ పడుకున్నాడు ఏంటబ్బా? ఒరే కొజ్జా, నిన్ను సంతాస్తాను రే. ఏంటి నీ కళ్ళకి నీ కొజ్జాలకు కనపడుతున్నానా? ఎస్ సార్. చిచి, నో సార్. మీరు ఈ డ్రెస్ లో సూపర్ మ్యాన్ లా ఉన్నారు సార్. ఏడ్చావు గానీ ఇక్కడ పడుకున్నావేంటి? మనం పోలీసు వాళ్ళం కదా సార్, మనకిల్లు దొరకపోద్దా అని పొద్దు నుంచి వెతికాను సార్. అందరూ చీకొట్టారు సార్. మన డిపార్ట్మెంట్ అంటే అందరికీ భయం కదా సార్. అయినా వదిలిపెట్టను, రేపు మళ్ళీ ట్రై చేస్తాను సార్. చేసావులే ట్రై.
ముందు నీ డబ్బా డబ్బాలు సర్దుకుని మా ఇంటికి రా. మా ఇల్లు పెద్ద దివాణం, ఏదో గదిలో పడింది కానీ కదా. ఎస్ సార్. అరే ఏంటా ఇది? రావయ్యా. ఏమిరా అర్ధరాత్రి పూట అంకమ్మ శివాలని ఎవరు రా ఎంట పెట్టుకొచ్చావు? మా డిపార్ట్మెంటే, ఎక్కడా ఇల్లు దొరకలేదని. నువ్వు ధర్మరాజుగా సర్లే అట్టగే గాని. ఎవరండి? మా అమ్మ 98 ఏళ్ళు, మంచం మీద మనిషి. అయినా చీమ చుట్టుక్కుమంటే లేస్తుంది. ఆ వచ్చిన వాళ్ళు అయిన వాళ్ళు కాని వాళ్ళు ఇట్టే పసిగట్టేస్తుంది. నువ్వు ఆ పై గదిలో ఉండవయ్యా, సింగిల్ రూము, ఎవరికి సంబంధం ఉండదు. ఎస్ సార్. మరి నేను వెళ్ళొస్తా. అలాగే సార్, నైట్ డ్యూటీ కదా. ఆ, ఆ. మామగారు, మీరు కూడా చాలా మంచి వాళ్ళ ఉన్నారు. మీకు కూడా ఎస్ సార్. కొద్దిగాళ్ళకుండావే. మా ఊళ్ళో అందరూ నన్ను సుడిగాడంటారండి. ఏడిచావులే, పైకి పో. అలాగే. ఉన్నాయి. బామ్మా, బామ్మా. ఏమిటి కళ్ళుపాకి ఇక్కడ చేరినట్టుంది? నాయనమ్మా, మాయా, ఫ్రెండ్స్ మీ అందరూ కలిపి ఒకటేరా. ఆహా, నా 52 ముక్కలు మనం మనసు విప్పి మాట్లాడుకుని ఎన్ని రోజులైందో. ఇప్పుడు మన సూడి ఎట్లా ఉందో టెస్ట్ చేసుకుందాం. అప్పారావు, సుబ్బారావు, ఆచారం. అప్పారావు, సుబ్బారావు, ఆచారం. అప్పారావు, సుబ్బారావు, ఆచారం. 3 ఆసులు సుడిగాండి. చూడనాయనా, ఏమిటి ఎక్కడా కొంప దొరకలేదని బీద మొహం పెట్టి మా నాన్న దగ్గరే జాలి టికెట్ తీసుకొని మా కొంపలోనే చేరిపోయావన్నమాట. అబ్బే లేదండి, మీ నాన్నగారే. ఒరే అచ్చారావు, మనిషి రోడ్డు మీద ఉంటే నేను చూడలేను రాని కంట తడి పెట్టుకుని మరి నాకు ఇరుమిచ్చారండి. అయితే ఇంట్లోనే ప్యాకెట్ పెడతావా? పెట్టనండి. మా ఊళ్ళో అందరూ నన్ను సుడిగాడని పిలుస్తారు. సుడి పెరిగిందో తరిగిందోనని టెస్ట్ చేసుకుంటున్నాను. ఉండు, ఆ టెస్ట్ ఏదో నేనే చేస్తాను. రండి రండి, కూర్చోండి. చెప్పండి, 13 ముక్కలు ఆడదామా, డంకా పలాస్ ఆడదామా? ఆహా, మనకి అన్నాట్లో వచ్చానమాట. ఒక్క దెబ్బలో తెలుసుకుందాం. డంకా పలాసేవి. నువ్వేం పుడిచావో చూపించు. ఏంటి చూసా? కస్సు. అబ్బో, ఏమో అనుకున్నాను. సుడిగాడివే. మరి ఏంటనుకుంటున్నారు? ఈ కానిస్టేబుల్ వచ్చారావంటే ఆటో ఆపుతావేంటయ్యా? ఆయన ఎస్ఐ గారు తాలూకు రౌడీ. ఆపమన్నప్పుడు ఆపపోతే నా ఆటో బద్దలైపోద్దమ్మా. ఏమిటి ఆలోచిస్తున్నారు? నన్ను గెలవటం ఎట్లాగానే? చూడు, సన్నిధి వారి వీధి చివర అరుగు మీద కొంతమంది రౌడీగాళ్ళు పేకడుతూ ఉంటారు. నీకు డ్యూటీ వేస్తాను, చేస్తావా? అంటే ఇప్పుడు మీరు నాకు డ్యూటీ వేస్తున్నారన్నమాట. రోజు మీ నాన్నగారు వేస్తారు, ఇప్పుడు మీరు వేస్తున్నారు. వేయండి. షో. ఛ. అచ్చారా, అచ్చా. ఏయ్, ఒక్కలు కలపా. ఏయ్, రైట్ రా. నీకు తాగుడు అలవాటే కాకుండా ఈ అలవాటు కూడా ఉందా? ఎస్ సార్. చిచి, నో సార్. అలవాటు లేదు సార్, ఈ అలవాటు లేదు సార్. Shut up. అది కాదు సార్, వాళ్ళతో పేకాడి వాళ్ళని దివాళా తీయించి పేకాటను అరికట్టే ఉద్యమాన్ని చేపట్టారు సార్. Shut up. అలా. పదండి సార్. ముందు ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయి. ఈ డబ్బులు మనం పేకలో గెలుచుకున్నాం. ఇచ్చేయి ముందు. ఇంకా దయచేయనైనా. అసలు నువ్వు ఎవరితో పేకాడుతున్నావో తెలుసా? ఎస్ఐ గారు మనుషులతో. ఎస్ఐ గారు మనుషులా సార్? ఎస్ఐ గారు మనుషులు అంటే ఈ గుండాలా సార్? అది మనకు అధికం ప్రసంగం. అసలు వాళ్ళు నీకు డ్యూటీ లేదు, టోపీ లాఠీ కర్ర పట్టుకొని పేకాడడానికి వచ్చావా?
ముందు టోపీ పెట్టుకో. ఇంటికెళ్ళు. వెళ్ళమంటుంటే మీ పని మీరు కానివ్వండి. పేకాటికి నేనే పంపించానని చెప్పుంటే తిట్లు తప్పేవి. అయినా చెప్పలేదంటే చాలా పెద్ద మనసు అన్నమాట. అచ్చారావు, నా మనసులో నీ కొన్ని మార్కులు పడిపోయాయి. రేపే మా కల్పవృక్షం లక్కీ స్కీమ్ కంపెనీ ఓపెనింగ్. మీ ఇంట్లోకి ఏం కావాలి? ఫ్రిడ్జా, మినీ ఫ్యానా, స్టీల్ సామానా, టీవీ సెట్టా, వాటర్ ఫిల్టర్సా? మీరేం కావాలంటే అవి మీ ఇంటికి చేరతాయి. తప్పండి తప్పండి తప్పండి. ఎనక ఎనక. దండ దండ. నమస్కారం. రండి సార్. అది వెండిది కాదు సార్, ఇనపదే. రండి సార్. సార్ కూల్ డ్రింక్. కూల్ డ్రింక్ ఇచ్చావా, కోల్డ్ బీర్ ఇచ్చావా అని కాదు. హర్యానా హ్యాండ్లూమ్ దుప్పట్ల షాప్ లాగా టెంట్ ఒకటి వేసావు. ఉంచుతావా? ఏదో రాత్రి. చచ్చా, ఈ ఊళ్ళో సమయానికి సరైన షోరూమ్ దొరకలేదండి. నెల రోజుల ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తాను. సరే కానీ ఇంతకీ మీ ఓనర్ పేరు ఏంటన్నా? జేకే అండి. ఏ ఊరి జేకే? ఎస్ సార్. చూడు, మా ఇంటికి కొన్ని స్పెషల్ ఐటమ్స్ కావాలి. తర్వాత తిరుపతికి వస్తాను. అలాగే. ఆ. చెప్పాను కదా శాంతి భద్రత, శాంతి భద్రత, శాంతి భద్రత. ఏంటి పోలీసు మధ్యలో దూరుతున్నావు? ఎడవయా, నేనక మధ్యలో దూరనయ్యా. అలా నుంచోకూడదని చెప్తాను అంతే. ఎలా రండి రండి. నక్సలైట్ లో ఉన్నాడు. నెక్స్ట్. వన్ సెకండ్. మీరు క్యూలో నుంచున్నారేమిటి సార్? మీకేం కావాలో చెప్పండి. నొలక మంచం ఉందా? లేవే. పోనీ నవార్ మంచం అయినా పర్వాలేదు. మా స్కీమ్ లో గాడ్రేజ్ మంచాలే ఉంటాయండి. గాడ్రేజ్ మంచం అంటే ఇనపదు కదా, కొంచెం పేషెంట్ ఫీలింగ్ వస్తుంది అందుకని. మరి మా దగ్గర లేవే. కావాలంటే మీకోసం తెప్పిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరది? నువ్వా? నువ్వేంటి ఇక్కడ? మాకు గోడ్రేజ్ మంచం కావాలి. ఆహా, అయితే క్యూలో నిలబడండి. అమ్మా, మర్యాద మర్యాద. ఓ సారీ, నీదే. ఇల్లు ఇచ్చారు గాని మంచం ఇవ్వలేదని చాప మీద పడుకుంటున్నట్టు ఊరంతా చెప్పావా? అమ్మో, నేనెక్కడ చెప్పాను? మరి ఆ నులక మంచానికి ఇన్స్టాల్మెంట్ కట్టడంలో నీ ఉద్దేశం ఏమిటి? మా బామ్మకి గోడ్రేజ్ మంచమే కావాలంట. ఆవిడ నులక మంచం పైన వేశాను, దానిలో పడుకో. పడుకో పడుకో, బాగా పడుకో. నా మంచం నీకే ఇచ్చాను రా సొల్లుగాడా. అబ్బా, మళ్ళీ సొల్లుగాడు అంటారేటండి? నా పేరు సుడిగాడు అంటారు. ఏదో చెప్పినావులే నచ్చగాడా, పడుకో. ఆవిడతో మాట్లాడితే కూడా ఈవిడ కోపమేనా? అయ్యో, ఈ వయసులోనా? హలో సార్. హలో హలో హలో, నేనే మీకోసం వద్దాం అనుకుంటున్నాను. నా గాడ్రేజ్ మంచం అండి. ఏమండి, ఆవిడ కట్టి 2 రోజులు కదా అయింది. అవుననుకోండి, కానీ మా మామగారు ఆవిడ మంచం నాకు ఇచ్చేసి ఆవిడ కింద పడుకుంటుందండి. అందుకని మీరు ఎలాగైనా సరే గాడ్రేజ్ మంచం తొందరగా తెప్పించాలి. ఇచ్చేయరా, ఇచ్చేయ్. చూసారా? ఎన్ని కూరగాయలు ఏంటండి బాబు? ఇదా? ఇది ఫ్యామిలీ సీక్రెట్ అండి. నేను మా హెడ్ గారి ఇంట్లో ఊరికి ఉంటున్నాను కదా, ఆయన రుణం ఉంచుకోకూడదండి. అందుకని ఈవేళ జీతం వచ్చింది, సగం జీతం పెట్టి మొత్తం కూరగాయలు తీసుకొచ్చేసాను. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? బుద్ధి బానించుకున్నారు కదా, అది కూడా ఇన్స్టాల్మెంట్ లో కట్టిద్దామనే. ముందు నా గాడ్రేజ్ మంచం అండి. ఓకే ఓకే, తొందరగా ఇచ్చేస్తానులేండి. అలాగే, బాయ్ బాయ్. పాత మంచం విరిగిపోతే కొత్త మంచం కొనుక్కుంటాం, కొత్త మంచం దొరక్కపోతే పాతదే సరి చేసుకుంటాం. పాత మంచం కూర్చో కూర్చో అంటే మేం పాత మంచం ఇచ్చామని దెప్పుడుపా.
ఇప్పుడు నేను పాత మంచం అన్నానండి? తప్పు తప్పు, పాత చొక్కా. పాత చొక్కా చిరిగిపోతే కొత్త. ఏమిటి మా ఇంట్లో డబ్బులిచ్చి ఫోన్ చేస్తున్నావని ఊరంతా చెప్పాలా? ఏమండి, నేను అలా అన్నానండి. మీ నాన్నగారు వీధి నుంచి తీసుకొచ్చి నన్ను ఇంట్లో పెట్టారే, నేను అలా మాట్లాడతానా? పెద్ద తెలివే. నెలకు సరిపడే కాయగూరలు ఒకేసారి కొనుక్కొని కొళ్ళ పెట్టుకునే కంటే ఒంటి మీద కాస్త మంచి బట్టలు కొనుక్కోవచ్చుగా. గెలితే గెలింది కానీ హెడ్ గారు అమ్మాయి గ్రేటే. సీత ఇక్కడ ఉందేమిటి? నువ్వేంటి ఇక్కడున్నావు? నువ్వెక్కడి నుంచి వస్తున్నావో చూద్దామని. అదా, అది 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 పనసకాయ, అరటిగెల, శ్రీమాల. లేకపోతే సరే, పోలీస్ స్టేషన్ లో అంతమంది ఉండగా ఆ శ్రీ మహాలక్ష్మికి నువ్వే తయారవ్వాలా? ఆ ఎస్ఐ గారు ఎలా ఉంటుందోనే ఎగబడిపోయావా? ఆ మగలు మరి సోకులు చూసి సంబరపడిపోయావా? సీత, లేకపోతే దానింట్లో అంతసేపు నీకే పని. నేనింతకాలం నువ్వు అమ్మాయికుడివి మంచివాడు అనుకున్నానే కానీ నీకింత అమ్మాయిలు పిచ్చుంటుందని, దేనికి పడితే దానికి తయారైపోతావని ఊహించలేకపోయాను. నువ్వు దాంతో లింక్ ఎట్టుకున్నావంటే మీది బొంగుల పాలవా? అవును. పచ్చగడ్డి అచ్చారావు గారి తాలూకా? నీకెలా తెలుసు? మీరు బుల్లి అన్నప్పుడే నాకు అర్థమైపోయింది. రండి రండి, లోపలికి రండి. రండి. ఏమండి ఏమండి? వాయ్ వాయ్ వాయ్, మిమ్మల్ని. మీ ఊరు నుంచి మీ ఫ్రెండ్స్ వచ్చారండి. రండి. మా వాడు దిగొచ్చే పద్ధతి ఇంకోటి ఉందండి. మా అప్పారావుగడి ఫ్లూట్ లా ఉంది. మీరా? రండి రా, రండి రండి, పైకి రండి. ఎరా, నీ ఊరకొక్కను కూడా వెంటేసుకొచ్చావా? రండి రండి. చాలా ఊరుకోండి. ఇక్కడ ఇంత విశాలమైన హాల్ ఉండగా మీరే కిందకి రండి. మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఎరా, కూర్చోమంటే అలా ప్యాకెట్ అలా కూర్చుని పోవడమేనా? లే సోఫాలో కూర్చోండి. ఇది మా హెడ్ గారి ఇల్లు. రండి, కూర్చోండి కూర్చోండి. ఎరా, మా నాయనమ్మ బాగుందా? ఆ పిల్ల హెడ్ కానిస్టేబుల్ కూతురట్టుగా. నువ్వు చెప్పరా, మా నాయనమ్మ మందులు అవి బాగా వాడుతుందా? ఆ పిల్ల ఏం చదువుకుందో నువ్వు చెప్పరా. ఏయ్, నువ్వన్నా కరెక్ట్ గా చెప్పరా. నాయనమ్మ ఆయుర్వేదం మందులు అవి చక్కగా వేసుకుంటుందా లేదా? నీకు ఆ పిల్ల ఇష్టమా కాదా? అబ్బా! అమ్మాయి తోవిని మరచెమ్మలా ఉంది రోయ్. ఏమిటే నచ్చింట్లో ఆ సంతగోళ? ఊరు నుంచి ఆయన ఫ్రెండ్స్ వచ్చారులేవే, మా బామ్మ. ఏమండి, మీరు కాఫీ తాగరుగా? పాలు. మన వాడు చాలా పెద్ద హీరో అయిపోయాడు రోయ్. ఒక్కొక్క కూడా తెలిసిపోయింది రోయ్. ఎవరా? ఒక్కను కూడా తీసుకో. ఏమిటండి పీకారు? తెల్ల వెంట్రుక. మీ ఫ్రెండ్కి ఆలోచనలు ఎక్కువ కదండి, అందుకే తల నెరుస్తుంది. మీరంతా ఆయనకి ప్రాణ స్నేహితులు కదండి. వారికి ఈ రంగు చీరలంటే చాలా ఇష్టం. అందుకే వీలైనప్పుడల్లా ఈ రంగు చీరలే కట్టుకుంటాను. రాత్రులు మాత్రం తెల్ల చీరే. మీరంతా కాఫీ తాగుతుండండి, నీ వక్కపొడి పట్టుకొస్తాను. ఇన్నాళ్ళు చెప్పలేదు. ఆ పిల్ల అట్టగా వాగుతుందిరా, కొంచెం నట్టు లూజు. బంగారు లాంటి పిల్లని పట్టుకుని నట్లు అంటావా? నీకే నట్లు. చేతకు అన్యాయం చేసేవో మేవే పూనుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. భలే పట్టేసింది.
ఈ రోజు మా పెళ్లి రోజు కదా, అందుకని మా ఆవిడ 2 చేతుల నిండా గోరింటాకు పెట్టింది. సక్కుబాయ్, అమ్మో, పిచ్చి తమ్ముడు వచ్చాడు ఇప్పుడు ఎలాగా? మీకేం భయం లేదు, ఉండండి. ఇప్పుడే ఆకు పూజ అయింది, గంట పూజ మొదలెట్టాను, కొంచెం ఆగండి. పూజలు చేసే చేతులలోన పుణ్యం ఎంతుందో. నీ చేతులు చూడు ఎంత రఫ్ ఆడించేసేలా ఉన్నాయో. నీ ఉంగరం చాలా బాగుంది. పెళ్లి నాడు పెట్టింది, దీన్ని తీయటం గోల్డ్ స్మిత్ వల్ల కూడా కాలేదు. గోల్డ్ స్మిత్ నేను ఒకటున్నా. అదే అదెలా అవుతుంది? మరి నేను తీసేదా? నీ వల్ల కాదులే. తీస్తాను. ఇయ్యలేమంటుంటే పందెమా? పందెం. పందెం. పందెం ఎత్తి. వచ్చేసింది. మీ అంత స్టైలిష్ కుర్రాళ్ళు ఎవరుంటారు? యా. వస్తానే. మ్మ్. అయ్యి బాబాయ్, ఇదంతా నా స్పీడే. కాదు, మేడ మీద అద్దెకున్న మాస్టర్ది. మీరు రండి. అబ్బా, భలే డైలాగ్ కొడతావు, అర్థం కాకుండాను. రెడీ. ఈ ఇల్లు ఎవరిదో తెలుసా? చెప్పు. మన ఎస్ఐ స్టెపినీ ఇల్లు. మంచి చెక్క, పిట్ట పిట్టలాడుతూ ఉంటుంది. ఎప్పుడైనా చూసావా? గురుడు ఉన్నట్టున్నాడు. బెడ్డ వేద్దామా? బెడ్డా? నువ్వుండు చెప్తా. అబ్బా రేయ్, ఎవరు నా ఇంటి మీద రాయా? రేయ్, రేయ్, ఎవరు అనండి. ఎవరు నా కొడుకు? రేయ్, అవన్నీ సర్దు. అలాగే సార్. సార్ సార్, రైల్వే ట్రాక్ మీద ఎవడో తలకాయ పెట్టాడండి. ఆన్ ది స్పాట్ అరెస్ట్ చేయాలని. రైలు కూడా వెళ్ళిపోయిందండి. ఏంటి వాడి మడమించి? అయితే చచ్చిపోయాడా? నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఎస్ఐ గారికి ఈ విషయం రిపోర్ట్ చేయి. ఈ ఎస్ఆర్ తగలబడాలి. అలాగే సార్. ఏ ట్రైను? 4 అప్ 9 డౌనా? 9 డౌన్ సార్. సరే, ఈ శవాన్ని రేపు పొద్దునే పోస్ట్ మార్టం పంపుదాం. మరి ఈ రాత్రికి డెడ్ బాడీకి ఎవరెవరు కాపలా ఉండాలిగా? నేనుంటాను సార్. ముసలాడు నువ్వెందుకు? కుర్రాడు అతను ఉంటాడులే. ఏయ్, ఉంటావా? రా. ఒంటరిగా ఉండగలవా? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రవాసాంజనేయం చిచి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ శక్తి ప్రదీప్ శక్తి చిచి విడవడండి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం. అమ్మాయి, నీళ్లు చిలకరించు. అదేంటమ్మా చిలకరించమంటే పేడగలపు తెల్లెడు తెలుతున్నావు? చిలకరించు, చిలకరించు. అమ్మా ఇటురామ్మా. చూడమ్మా, అచ్చారకు దయ్యం దిగిపోయాక ఆ మహంకాళమ్మకి ఈ 50 రూపాయలు ఇచ్చి పంపు. అలాగే నాన్న. ఏం నువ్వు చేస్తున్న పని? దే 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 దెయ్యాలు ఏ పార్టీ వదలవు బాలా.
నువ్వు కింద చిప్పాడు సిగ్గేదు వెయ్యదు. అతను సృహలో లేడు. సిగ్గు అతనికి కాదు మనకి. అతనికి లేని సిగ్గు మనకేల బాలా. ఉంది. ఏంటి డైరు. ఇక మొదలెట్టండి. ఏంటి? వైద్యం. వైద్యం చేయడం మర్చిపోయారు కదూ. షూ షూ దండం దశకుడు భలే. ఎవతవే నువ్వు తోలు బెల్ట్ కొట్టానంటే తొక్క రేగిపోద్ది. అబ్బో అదే ఒరిజినల్ డైలాగు. అయితే దెయ్యం దే దే దే. నా డబ్బులు నాకు ఇచ్చే బొడ్డెట్టు పోతా. షూ షూ. పచ్చగడ్డ వచ్చారా వెళ్ళక్కడ? తిన్నగా వెళ్తే ఇంటి ముందు బొమ్మరాళ్ళ కూడా ఉంటుంది, అదే ఇల్లు. వెళ్ళండి వెళ్ళండి. అలాగా, నువ్వు పోనివా. ఆగండి. ఆ పాడని కింద పడేయండి. అసలు నీకు బుద్ధుందా? ఏ? పోలీసు వాళ్ళు ఇల్లు ఎక్కడంటే నువ్వు జవాబు చెప్తావా? మనం మారువేషంలో ఉన్నాం కదా. ఏ వేషంనైనా శవం. శవాలు మాట్లాడతాయా? మాట్లాడు. మరెందుకు వాగావు? తప్పైపోయింది. చెంబుచ్చు కొట్టానంటే శాతాన్ని సిద్ధమైపోతావు. వెదోపినిగా ఎత్తండి ఎత్తండి. గోయిందా గో. నోరు మూసుకో. మళ్ళీ ఆ పోలీసులు వస్తారయ్యో. నీకు ఆ భయం అక్కర్లేదు. మా నాయనమ్మ మావయ్య వాళ్ళు పట్టు పడతారు. బ్రహ్మాండంగా ట్రైనింగ్ ఇచ్చాను కదా. ట్రైనింగ్ ముందు ఇచ్చావా? ఇప్పుడు నేనేమన్నాను? ఇచ్చానుగా అన్నానా? ఇచ్చావుగా అన్నాను. ఆహా. ఎత్తండి ఎత్తండి. గోవిందా గోవిందా. స్వర్ణ దేవాలయంలా ఉంది నీ రూపం. బ్రహ్మదేవుడు కూడా ఆడమనట్లేదు. నువ్వు దర్జాగా పేట కోసం వెతికేయచ్చు. అబ్బా అవునరా, అడ్డం పెట్టుకున్న 5 నిమిషాలకి ఇంత దొరకబడుతోంది. మరి పంజాబ్ వాళ్ళు సంవత్సరాల కొద్దీ పెట్టుకుంటారు, వాళ్ళకి ఎలా ఉంటుందో. వాళ్ళేం పెట్టుకోరు, పెంచుకుంటారు. అయినా నువ్వు చీటికి మాటికి అలా పీక్కొని గోక్కుంటే సరిగ్గా వెళ్ళి ఐసై గడికి దొరికిపోతావు. కరెక్ట్ కరెక్ట్. పీక్కుని గోక్కోకూడదు, గోక్కోటానికే పీక్కోకూడదు. కానీ సీత, నువ్వు మాకు చాలా సహాయం చేశావు. మా వాళ్ళందరూ ఊపిరి పీల్చుకునేలా చేసావు సీత. పొగడితే లాపు. నీకు హెల్ప్ చేస్తే నాకు నేను చేసుకున్నట్టేగా. కళ్ళు లేని కబోదిని రామా. నడవలేని వాడు రామా. కళ్ళు లేని కబోదిని. ఏంటంటే నువ్వేనా బాబు? కళ్ళు లేని కబోదిని రామా. ఏంటంటే నువ్వేనా? ఊరి నీ పిండా కూడా అరిటాకులో పెట్ట. పేటర్ అంటే కిరస్తాని వాడు. చర్చి కడతాడు కానీ గుడికెందుకు గౌరవిస్తాడు రా. నా కర్మ. మారు వేషంలో వస్తాడేమో, మొహంలో మొహం పెట్టి చూసి పట్టేద్దాం. బాబు కొంచెం ఆగండి. ఓరి దుంప, ఇది పీటర్ కాదు. బావా బాబు ఇలా రండి. ఏంటండి? ఓరికించ ఈడు పీటర్ కాదు. బాబు ఓరి ట్యాంక, ఈడు పీటర్ కాదు. పీటర్ అందుకని ఇడికి ఏది మొహం. అయితే ఏది మొహమా? డొక్కలో పోలీసులంటే డోకు బోరేలు పడతారు. కాకూసులో పుట్టిన డోక్కు నా కొడక. అమ్మో నా 50,000. వీడు మీ రెస్టారెంట్ కి ఎప్పుడైనా వచ్చాడా? వీడి తోటోడు వచ్చాడు, చేతికి దొరికినట్టే దొరికి పారిపోయాడు. వీడు రాలేదు. 50,000 ఆసు. వాడి సంగతి కాదు, రెండో వాడి సంగతి చెప్పు. ప్రతిరోజు వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నా. అందుకే చెప్పిందేమో, పీక్కుని గోక్కోకూడదని, గోక్కోడానికే పీక్కోకూడదని. చూడు, అప్పుడంటే తెలుగోణ్ణి, ఇప్పుడు సిక్కులోణ్ణి. కత్తి కిందుందో పైనుందో తెలియదు. కసక్కన పొడిచానంటే నీ బతుకు, నీ పెళ్ళాం బతుకు పంజాబ్ అయిపోద్ది నా కొడక. పట్టుకోండి నా 50,000, పట్టుకోండి నా 50,000. మీటి మడిపోను. ముందు కాలం వేసింది వేసినట్టుగానే ఉంది. వెనక నుంచి ఎలా జరబడ్డారా వెధవలారా. నీ గొప్పదే. నీకేం కాలం వచ్చిందిరా. పోలీస్ ట్రైనింగ్ మజాకానా?
మీటర్ ని వెతికేటప్పుడు గోక్కోకూడదు, పీక్కోకూడదు. చాలా అప్రమత్తంగా ఉండాలి. చక్కు చక్కు పూజలో ఉన్నానండి. ఏం తొందర లేదు, శుభ్రంగా పూజ ముగించుకుని హారతిచ్చిరా. పడు జీవితము యవ్వనం 3 నాళ్ళ ముచ్చట ముచ్చట. అయ్యో ఇదేంటి ఈ డ్రెస్ వేసుకున్నావు? నాకు జీనతమ్మ డ్రెస్ అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. మీకు ఈ కొత్త డ్రెస్ ఎక్కువగా నచ్చుతుందని ఇది తీసుకెళ్ళి లోపల పెట్టు. కుసి కుసిగా నవ్వుతూ చలాకి మాటలు రోత. నీ చాటు మాటు బాగుతావని తెలియదే. ఆకు పూజ మేకు పూజ నన్ను మోసం చేద్దాం అనుకున్నావే. లే, చెప్తాను. ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలి అయినారు. కాసేపు ఆగండి, పూజ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడో గంట శబ్దం ఉందన్నమాట. పూర్ఫెలో వస్తున్నా. అన్నయ్య అన్నయ్య, ఎవరయ్యా నువ్వు? నేనెవరో తర్వాత చెప్తాను గాని గంట వింటున్నావా? అవును. పూజ గంటేనా? అవును. పొదిన వాయించిన గంటేనా? అవునయ్యా. అయ్యో అన్నయ్య, ఆ గంట కాదన్నయ్యా. మరి ఏ గంట? అన్నో నేను చెప్పలేనన్నయ్య. చెప్పవయ్యా. ఆ గంట కాదు, అది ఏదో అన్నయ్య. ఏమిటయ్యా అది? వదిన నీతో సంసార పక్షంగా గంట వాయిస్తూ గంట వాయిస్తూ పక్క వాడితో వ్యభిచారం చేస్తుంది. రైట్. అమ్మో! ఏమన్నా? అన్నయ్య, ఆవేశపడకన్నయ్య, కూల్ డౌన్. ఈ ఇంటికి వేరే గుమ్మ ఉంటే చెప్పు, వదిన విశ్వరూపాన్ని చూపిస్తా. ఉంది. పద 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 పద. ఆ, చూసుకో. ఏమిట్రా చూసేది? చూడు. ఈ గంట ఆ గంట కాదన్నమాట. పిచ్చి సన్నాసి, తులసి కోటకు కూడా గంట ఉంటుందని తెలుసుకోరా. ఏమిటండి? వీడు నువ్వు వ్యభిచారం చేస్తున్నావు అంటున్నాడే. నన్నంత మాట నన్ను కొడతావేంటే? ఏడు వీడు? అయ్యో అనురాగానికి ప్రతిరూపాలని ఆది దంపతుల వలె మీరుంటే ఆనందంతో కులికానే. అయ్యో తులసి గంటకి ఆ పూజ గంటకి తేడా తెలియక చచ్చానే. సాధు జంతువు గంట. ఓరి పిచ్చి నాకు. భగవాన్, తండ్రి, నాయనా, బడి గంటలో, గుడి గంటలో, చర్చి గంటలో, చివరికి తులసి గంటలో, ఆఖరికి సాధు జంతువు గంటలు, ఆ గంటను కలిపి నన్ను కన్ఫ్యూజ్ చేసావా తండ్రి? నాయనా, నన్ను ఈ గంటల దెబ్బ నుండి కాపాడి నా డిక్కీ వైపు మనసు మళ్ళించు తండ్రి. నాయనా, దేవుడా, బాబు రక్షించు నాయనా. ఈ గంటల దెబ్బ బాబు, ఆ పాప నాయనా. ఆయన నీకు దండం పెడతాను బాబు, ఒక్కసారి నా డిక్కీ దగ్గరికి తీసుకెళ్ళి నాయనా. ఎక్కండి. అమ్మా, అయ్యో కొంచెం వచ్చు నాయనా. అమ్మా, అయ్యో అమ్మా. పోనీ బాబు, పోనీ అయ్యా, పోనీ బాబు. అమ్మా, అయ్యో. అయ్యో బాయ్, ఆపు ఆపు, స్టాప్. బాబు, రోడ్డు మీద గంట కొడుతున్నావే నాయనా. ఆరుని చెడిపోతే మా ఆవిడ గంటిచ్చింది. గంట ఇచ్చిందా? పూజ గంట ఇచ్చిందా? మీ ఆవిడే ఇచ్చిందా? నీ స్కూటర్ కోదన్నావు, నీ గంట కోదన్నావు నాయన. నేను దిగిపోతాను బాబు, వచ్చి వచ్చు నాయన, వచ్చి. అయ్యో 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 బాబు, అయ్యో జాగ్రత్త నాయన, గంట జాగ్రత్త నాయన. ఏంటి బాబు? అయ్యో అయ్యో, ఈ గంటలు కూడా ఏంటి బాబోయ్? భగవాన్, ఈ గంటల దెబ్బ నుంచి నన్ను రక్షించు తండ్రి. అయ్యో